డూప్లికేట్ వ్యక్తిని సృష్టించి ఓట్లు అడుగుతున్నారు, వారిపై చర్యలు తీసుకోండి. బీజేపీ నాయకులు కొండ అభిమానులు పార్లమెంట్ ఎన్నికల్లో డూప్లికేట్ వ్యక్తిగా కొండ విశ్వేశ్వరరెడ్డిని సృష్టించి నామినేషన్ వేశారని, ఆ వ్యక్తి ఎవరో తెలియదు కానీ ఆయన నా నెంబర్ 4 అని అంటూ దీనికి ఓటు వేయాలని అనేక మెసేజ్లను పెడుతూ బడంపేటకు చెందిన ఒక శివారెడ్డి అనే వ్యక్తి ఫోన్ నంబర్ 9550152323 లక్షల్లో పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కొండ విశ్వేశ్వరరెడ్డి అభిమానులు బీజేపీ నాయకులు తాండూరు ఎన్నికల అధికారి ఆర్డీఓ శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారి గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చినాము. ఈ కంప్లైంట్ సారాంశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి గారిది సీరియల్ నంబర్ 2 కమలం పువ్వు గుర్తు. కానీ ఒక దొంగ అభ్యర్థి తన పేరుతోని కొండ విశ్వేశ్వరరెడ్డి నా పేరు, నా నంబర్ ఇది అని చెప్పేసి తప్పుడు మెసేజ్లు లక్షలాది మందికి పంపినట్టు మాకు సమాచారం వచ్చింది. అవన్నీ ప్రూఫ్లు కూడా ఈ కంప్లైంట్లో జత చేసి ఎలక్షన్ అధికారి గారికి కంప్లైంట్ ఇచ్చినాము. ఇంతమంది ఓటర్లని, ప్రజలను మభ్యపెట్టి మిస్లీడ్ చేసి ఇల్లీగల్గా ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి నష్టం చేయాలనే ఆలోచనతోని ఎవరు చేసి ఉంటారు? ఓడిపోతామని డిసైడ్ అయిన కాంగ్రెస్ పార్టీ చేసి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు? గడ్డం రంజిత్ రెడ్డి. ఊర్లల్లో తిరిగినప్పుడు రాళ్లతోని చెప్పులతోని కొడుతున్నారు. కానీ ఇట్లా దొంగచాటున బద్నాం చేసి పబ్లిక్ని మిస్లీడ్ చేసి ఇన్ని రోజులు అదే చేసిండు, ఇప్పుడు కూడా అదే చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. అధికారి గారికి మేము ఈ కంప్లైంట్ ఇచ్చి వారికి విన్నవించుకున్నాము. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలా. ఈ పని చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్లకు చట్టరీత్యా శిక్ష పడాలా అని చెప్పేసి, అట్లనే పోలింగ్ లోపే ఏదైనా ఒక నిర్దిష్టమైన దీని మీద మాకు ఆన్సర్ రావాలా అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసినాము. మీడియా ద్వారా కూడా మేము కోరుకునేది ఒకటే, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారిది సీరియల్ నంబర్ 2 వి ఫర్ విశ్వేశ్వరరెడ్డి, వి ఫర్ విక్టరీ, కమలం పువ్వు భారతీయ జనతా పార్టీ సింబలు. ఇంకా ఎటువంటి అసత్య ఆరోపణలు కూడా మీరు నమ్మవద్దని చెప్పేసి తెలియజేస్తూ ముగించు. డూప్లికేట్ పేరుతోని కొండా విశ్వేశ్వరరెడ్డి అనే ఒక వ్యక్తిని సృష్టించిరనే మేము అనుకుంటున్నాము. ఎన్నికల్లో ఇట్లాంటి చీప్ ట్రిక్స్కి తెరలేపిండు రంజిత్ రెడ్డి. అందరూ గమనించాలి, ఈ డూప్లికేట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు, పబ్లిక్లోకి రాలేదు. ఆయన సింబల్ ఏందో ఎవరికి తెలియదు, ఆయన నిజమైన పేరేందో కూడా ఎవరికి తెలియదు. అంటే బహుశా రంజిత్ రెడ్డికి అర్థమైపోయి ఉంటుంది, కొండా విశ్వేశ్వరరెడ్డి అంటే బ్రాండ్, ఆ పేరునే వాడుకుందామని చూస్తున్నాడు. కానీ పబ్లిక్కి తెలుసు, పబ్లిక్ గుండెలలో అసలైన కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అని తెలుసు, సీరియల్ నంబర్ 2 అని తెలుసు, గుర్తు కమలం అని తెలుసు. ఖచ్చితంగా గెలుస్తున్నామని కూడా తెలుసు. షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.